ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 12 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 10వ అధ్యాయము 2-3 వచనాలు. నకిషీ పనిగా వాటిని చేయింపవలను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలను. వ్యాఖ్యానాంశం వెండి బోరలు. వ్యాఖ్యానం సంఖ్యాకాండం 10వ అధ్యాయము 1-10 వచనాల్లో వెండి బోరలు ఉపయోగించటాన్ని గురించి రాయబడింది. దేవుని మనస్సును దేవుని ప్రజలకు తెలియజేయు దేవుని స్వరముగా వీటిని 4 ముఖ్యమైన సందర్భాలలో ఉపయోగించేవారు. ఆ సందర్భాలు ఏవంటే, ప్రజలను ఒకచోట సమకూర్చటానికి, శిబిరము తమ ప్రయాణములో ముందుకు సాగటానికి, యుద్ధ ప్రకటన కోసం, పరిశుద్ధ పండుగ దినాలలో ఆరాధనల కోసం ఈ బోరలను ఊదాలి. పూర్వం ఇశ్రాయేలుకు ప్రాతినిధ్యం వహించిన బోర ధ్వనిని మనం నేడు మరింత విలువైన మరొక విధంగా దేవుని వాక్యంలో చూస్తాం. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము సమాజముగా కూడి రావటాన్ని, మన నడకను, మన పోరాటాన్ని, దేవుని పిల్లల ఆరాధనను నియంత్రించేది, నిర్దేశించేది దేవుని వాక్యమే. మన కాలములో ఈ విషయాలు ఎంతగా మర్చిపోయామో. మారు మనసు పొందని వారికి సువార్తను తీసుకువెళ్లటమే క్రైస్తవ్యం అని దేవుని పిల్లల్లో చాలామంది అభిప్రాయపడతారు. గిద్యోను విశ్వాస సాక్ష్యాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో దేవుడు ఎక్కడ ప్రారంభించాడో గిద్యోను కూడా అక్కడే ప్రారంభించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి అని రాయబడింది. తమ సొంత వైఫల్యంతో చెల్లాచెదురైన ఇశ్రాయేలీలను తిరిగి సమకూర్చటానికి అతడు దానిని దేవుని స్వరముగా ఉపయోగించాడు. సహోదరులారా, నేడు దేవుని పిల్లలు కూడి రావటం అనేది మన హృదయములో కలిగి ఉన్నామా? అలాగైతే మనం దేవుని వాక్యాన్ని చేపట్టి దానిని వినడం అలవాటు లేని పరిశుద్ధుల చెవులలో దాని స్వరాన్ని వినిపించేలా చేద్దాం. క్రైస్తవులు ఒక చోట కూడుకోవటం దేవుని ఉద్దేశం. క్రీస్తు శిలువలోని ఉద్దేశం కూడా అదే. అలాగే అది లోకములో ఆత్మ యొక్క శక్తి అని మనం వారికి చూపిద్దాం. మనలను చెదరగొట్టింది శత్రువు అని, అతని శక్తికి గొప్ప వ్యతిరేకత ఈ లోకములో దేవుని పిల్లలు ఒకచోట కూడుకోవటమే అని వారికి చూపిద్దాం. దేవుని వాక్యంలో ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పబడిన దాని కొరకు ఆనందముతో ప్రయాసపడదాం. సహోదరుడు హెచ్ఎల్ రోసియర్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.